హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మై వైట్ వైన్ ఆఫ్ 44 చెప్పిన కదా, పార్ట్ 2 మన ఫినిషింగ్ వీడియో అయితే తీస్తాను తిరుమల స్టూడియోలో. సో ఇవాళ అయితే మనం మళ్ళీ తిరుమల స్టూడియోలోకి అయితే ఎంట్రీ చేసినాం. చూసుకోండి, ఈ సైడ్లో మొత్తం అయితే ఫినిషింగ్ అయిపోయినాయి. ఈ సైడ్సే కాదు, ఇంకా డిఫరెంట్ వేరే సైడ్స్ ఉన్నాయన్నమాట. అవి కానీ చూపిస్తా. పర్టికులర్గా ఇవి అంటే కొన్ని ఇంకా ఇన్కంప్లీట్ ఉన్న ఐడియల్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఏదైతే మనం లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసినట్టు వర్క్ అయితే నడుస్తుందని వీడియో అయితే పోస్ట్ చేసినాం కదా. సో ఇప్పుడైతే మనకు వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇది చూసుకోండి, పంచ అండ్ మళ్ళీ మనకు శాల్వాతో అన్ని ఐస్ అంతా మనకి వినాయకుడు ఓవరాల్గా 90% అయితే మొత్తం కంప్లీట్ అయిందనమాట. ఓన్లీ మనకి ఈ వినాయకుడికి యాడ్ కావాల్సింది ఓన్లీ బ్యాక్ డ్రాప్లో, ఇంకా బ్యాక్గ్రౌండ్ యాడ్ అవుతుంది అనమాట. మొత్తం ఓవరాల్గా ఇది వచ్చేసి మ్యాక్స్ 18 to 19 feet అయితే ఉంటుంది ఈ వినాయకుడు. ఇంకా ఇక్కడ ఉన్న అన్ని వినాయకులకు పంచతోనైతే ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా అన్ని వినాయకులకు అయితే మేబీ ఒక 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకేమైనా ఉన్నా ఒక 10% అది బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేయాలి. ఓకేనా, మీకు అన్ని వీడియోస్లో ఇప్పుడు ఈ వీడియోతోని అన్ని గణేశునికి మనకు ఏదైతే ఇట్లా డిఫరెంట్ ఐడల్స్ ఉన్నాయో, డిఫరెంట్ ఐడల్స్ అవన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియో నుంచి చూపిస్తా. ఇట్లా ఫినిషింగ్ ఉంది, ఇలా ఒకసారి ఇలా ఫినిషింగ్ వచ్చి మన వీడియోలో చెక్ చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మనకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పిన కదా డిఫరెంట్ ఐడల్స్. ఇదైతే సోలాపూర్ టైప్ అనమాట. ఇది పూర్తిగా 100% కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ డ్రాప్ అండ్ మళ్ళీ పంచ ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ పక్కన వినాయకుని కానీ అంతా కంప్లీట్ అయిపోయింది. స్టాండింగ్ పొజిషన్లో ఉంది. దానికి ఒక బ్యాక్గ్రౌండ్లో మనకు లాయన్ గానే ఉందన్నమాట. ఒకటి ఏం పెండింగ్ ఉందంటే ఐస్ మనకు బుట్ట అనేది పెండింగ్ ఉంది వినాయకునికి. ఇది కానీ వాళ్ళ ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ వినాయకుడు ఉన్నాయి, అవి కానీ చూపిస్తాను. ఇంకొక ఐడియల్ అనేది ఫినిషింగ్ అయిపోయిందంట. ఇది 100% ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది ఓన్లీ ఏం పెండింగ్ లేకుండా ఒక బ్యాక్ డ్రాప్ వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇది ఒకటే పెండింగ్ ఉంది. 90% ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఈ ఫినిషింగ్ ఇది కానీ ఇంకో ఓవరాల్గా 80% ఫినిషింగ్ అయిపోయింది. ఓన్లీ ఐస్కి బొట్టు ఒకటి ఓన్లీ పెండింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఈ గణేష్ చూసుకుంటే కానీ ఆల్మోస్ట్ 85% అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఐస్ బొట్టు అయితే ఇంకా ఫినిషింగ్లో అయిపోయింది. ఇదైతే వినాయకుని అయితే చూసుకోండి, క్రేజీ ఉందన్నమాట. లైన్ మీద కూర్చుంది. మనకు ఒక ఐస్ ఇంకా బొట్టు ఫినిషింగ్ అయినాక మెంటల్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఉంది, చేతులకు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాలి, అవి పెట్టలేదు. అది కంప్లీట్ అయిపోయినాక మస్తు ఉంటుంది అనమాట వినాయకుడు. చూసుకోండి, ఓకేనా. కొన్ని దగ్గర వాయిస్ అయితే లేదు, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మనకు కొన్ని దగ్గర సాంగ్స్ యాడ్ చేస్తే కాపీరైట్స్ అయితే పడుతున్నాయి. సో అందుకని సాంగ్ యాడ్ చేస్తలే, అదే సాంగ్ వస్తలే అని చెప్పేసి వీడియో ఎండ్ చేస్తున్నాను కాదు. కొంచెం మీరు ఇప్పుడు ఇవి ఇట్లా నార్మల్గా వీడియో చూపిస్తున్నా కదా, ఇట్లా డిఫరెంట్గా టైప్స్ ఉన్నాయని. అవి విగ్రహాలు చూసేటప్పుడు సౌండ్ వస్తలేదు. సో అది సౌండ్ ప్రాబ్లం, ఎందుకంటే కాపీరైట్స్ పడుతున్నాయి అని చెప్పేసి సాంగ్ అయితే యాడ్ చేస్తలేను. మీరు ఓవరాల్ మొత్తం 100% కంప్లీట్ అయిన బ్యాక్గ్రౌండ్తో పంచతో ఫినిషింగ్ అయిన వినాయకులు అయితే ఇప్పుడు ఒక సైడ్కి ఉన్నాయన్నమాట. అన్ని వినాయకులు చూపిస్తాం. ఇది ఒకటి లాస్ట్, ఇంకా ఉన్నాయి. ఇంకా మన వరకు ఫినిషింగ్ కానీ అనేది ఉన్నాయి. అవి కానీ ఏ టైప్ ఉన్నాయి చూపిస్తా. ఇప్పుడైతే మన ఫినిషింగ్ అనేది ప్రతి ఒక్కటి ఒక్కొక్క వేరియంట్ చూపిస్తాం మీకు. చూసుకోండి ఫినిషింగ్ ఎట్లుంది, ఇలా డీటెయిల్స్ అన్నీ మీకు లాస్ట్ వరకు వీడియో చూడండి. వీళ్ళకి ఇక్కడ ఎక్కడ సైడ్ ఉంది స్టూడియో, ఏ రూట్ నుంచి రావాలి, అన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తా. ఎన్ని ఐడల్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. ఇక్కడ విగ్రహాలు చూసుకోండి, డిఫరెంట్ ఐడల్స్ అని చెప్పినా కదా. ఇప్పుడు అన్ని ఫినిషింగ్ అయిన ఐడల్స్ అయితే ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏ మ్యూజిక్ యాడ్ చేస్తలేను, నా వాయిస్ కానీ ఇస్తలేను. ఓన్లీ మీకు బొమ్మలు అనేది చూపిస్తున్నా. డిఫరెంట్ ఐడియల్స్ అని చెప్పిన కదా వినాయకుని, అవి చూసుకోండి, ఓకేనా. ఈ ఐడియల్ కానీ మనకు ఈ 3-4 డేస్లలో అయితే ఫినిషింగ్ మొత్తం అయిపోతుంది అనమాట. ఈ ఫినిషింగ్ అయిపోయాక అయితే వేరే లెవెల్లో కనబడుతుంది గణేష్ అయితే. చాలా చూసుకోండి ఎట్లుందో, బ్యాక్ డ్రాప్ అయితే సూపర్ ఉంది, మెంటల్ ఉందన్నమాట.
మీరు ఒకసారి చెక్ చేయండి. తిరుమల స్టూడియోలో మొత్తం యూనిక్ ఐడిల్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఏదైతే ట్రెండింగ్ ఉన్నాయో గణేష్, సోలాపూర్, ముంబై ఈ టైప్ మోడల్స్ అయితే మనకి ఇక్కడ ఈ తిరుమల స్టూడియోలో అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఓకేనా, ఎవరైనా తప్పకుండా ఈ టైప్ ఈ వేరియంట్ గణేషన్లు అయితే తీసుకోవాలనుకున్నారు పక్కా మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పేజ్ని చూపించొచ్చి అన్న మనకు కొంచెం ఏమైనా డిస్కౌంట్ ఇవ్వండి అంటే మన పేజ్ నుంచి మనకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు. మొన్న అయితే ఒకటి తిరుమల స్టూడియో నుంచి ఒక గణేష్ అయితే ఆగమన్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ యూనిక్ వినాయకుడు అనమాట. ఒకసారి ఐడియల్ చూడండి, డిఫరెంట్ ఉందన్నమాట. ఇవన్నీ ఈ స్టూడియోలో ఆ గణేషన్ లాగా ఇది ఒకటి ఇంకొక డిఫరెంట్గా ఇది ఒకటే ఉందన్నమాట. ఇది ఆగమన్ కానీ మనము ఈ ఆగమన్ రోజు కానీ వచ్చి మనము లాక్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి వినాయకుని అయితే చూసుకోండి, యూనిక్గా ఉంది. మొన్న తిరుమల స్టూడియో నుంచి అయితే ఒకటి ఆగమన్ చూశారు కదా, ఆగమన్ చూసిన తర్వాత ఇంకా డిఫరెంట్ అంటే ఈసారి మాత్రం 2025లో ఒక మోస్ట్ డిఫరెంట్ ఐడిల్స్ అయితే తిరుమల స్టూడియో వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నాకే అసలు చూస్తుంటే ఇప్పుడు ఇంకొక 5-6 డేస్లో ఈ ఐడిల్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఐడిల్ రెడీ అయిన తర్వాత ఇంకొక లాక్ తీసా, మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూనే ఉంటారు తిరుమల స్టూడియో నుంచి. ఓకేనా, మీరు మన అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. డిఫరెంట్ ఇంకా ఫినిషింగ్ ఐడియల్స్ అయితే ఇంకా ఉన్నాయి అక్కడ సైడ్ వెళ్ళాక మీకు ఫినిషింగ్ ఐడియల్స్ అని చూపిస్తాను అనమాట. ఇక్కడ సైడ్ ఇంకొక గణేష్ ఉంది, ఇక్కడ సైడ్ చూసుకోండి. సో పర్టికులర్గా ఇదే ఎందుకు మెన్షన్ చేసి చెప్తున్నా అంటే గైస్ కొంచెం మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఏం వాయిస్ లేదు, వీడియో బోర్ వస్తుంది అనుకోకండి. కొంచెం మీరు ఐడియల్ చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీకు ఏదైతే నా థాట్ ఏంటంటే ఏదైతే గణేషెస్ ఉన్నాయో మనకి ఏ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయో అవన్నీ మీకు చూపించాలని చెప్పేసి ఇట్లా పెడుతున్నా, అంతే తప్పితే వీడియోలు ఎంత చేయాలని కాదు. బట్ ఏంటంటే వాయిస్ ఎందుకు పెడతా అంటే కాపీ రైట్స్ పడుతున్నాయి, సో అందుకనే పెడతలేను. కొంచెం మీరు అయితే బోరింగ్ అనుకోకండి, మీరు చూసి ఎంజాయ్ చేయండి వీడియో. ఓకేనా. ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకొక లాగ్ చూస్తాం మీకోసం. ఈ లాగ్ తీస్తే మీకు కానీ అర్థమవుతుంది కదా డిఫరెంట్ ఐడియల్స్ ఇంకేమేమి వరకు. ఇప్పుడు అందరికి వచ్చి షెడ్కి వచ్చి కన్ఫ్యూజ్ అవుతారు, ఎట్లున్నాయి బొమ్మలు అవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు కదా, మీకోసమే ఈ లాగ్ తీస్తున్నా. ఇప్పుడు ఇవి ఇంకా ఫినిషింగ్ కావాల్సిన ఇంకా మోస్ట్లీ ఇంకొక 15-20 ఐడియల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకు ఫినిషింగ్ అయినా అయితే ఒక 40-30 వరకు అయితే ఉన్నాయి. మీరు వచ్చి షెడ్కి విజిట్ అయ్యి మీకు ఎవరికైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే బుకింగ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ప్రైజెస్ అయితే అడగకండి. ప్రైజెస్ ఎందుకంటే ఇప్పుడు ఓనర్ వాళ్ళు ఒకటే చెప్పారు అన్న వీడియోస్ తీసుకోండి, బట్ ఏంటంటే ప్రైజెస్ మెన్షన్ చేశారనుకో వాళ్ళు అదే ప్రైజెస్ కడుగుతారు, బార్గెనింగ్ చేస్తారు. మళ్ళీ వద్దు మీరు ప్రైజెస్ అయితే మెన్షన్ చేయకుండా అని చెప్పిండు. సో నేను కానీ ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తలేను. మీరు షెడ్కి విజిట్ అయ్యి అన్న వాళ్ళతో మాట్లాడి బార్గెనింగ్ అనేది చేసుకోండి. తప్పకుండా మన పేజ్ నుంచి వచ్చినామంటే మనకు 10% దాకా డిస్కౌంట్ అయితే ఇస్తాడని చెప్పిండు. మేబీ మనకు 10% పక్కా డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పిండు. మీ పేజ్ నుంచి వస్తే మన పేజ్ని చూపించండి, డిస్కౌంట్ బార్గెనింగ్ చేయండి. ఓకేనా. ఇవన్నీ వీడియో ఐడిల్స్ అయితే మనకు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అన్నీ ఎట్లున్నాయో అన్నీ మనకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ సబ్స్క్రైబ్ YTVM 44. ఓకేనా, ఉంటాం అలా.